హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇలా పర్ఫెక్ట్గా ఇన్విజిబుల్ పైపింగ్ ఏ విధంగా వేయాలో చూడండి, ఎలా లోడ్ చేయాలో పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా ఈ వీడియోలో చూపిస్తాను. మీరు స్టెప్ బై స్టెప్ ఎక్కడ వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా ఉందో, ఫినిషింగ్ కూడా సూపర్ ఉంది కదా. మనం పైపింగ్ కోసం ఇలా హాఫ్ పట్టు క్లాత్ అనేది తీసుకున్నాను అన్నమాట. దీన్ని మనం క్రాస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పైపింగ్ క్లాత్ అనేది ఎప్పుడు క్రాస్గానే ఉండాలి. నేను ఎప్పుడు క్లాత్ కట్ చేయాలన్నా, అది ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా, నేను ఈ మెథడ్నే ఫాలో అవుతాను. చూడండి, ఇలా ఫోల్డ్ చేస్తే ఏంటంటే మనకి క్లాత్ అనేది క్రాస్గా కట్ అవుతుందన్నమాట. ఇలా 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ ఎండ్ అనేది తీసేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎండ్లో ఎటువంటి క్లాత్ అనేది ఉండదు. ఇలా 1 ఇంచ్ దగ్గర మనకి క్లాత్ ఎంత కావాలో అంతవరకు మనం కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉందో, క్రాస్గా ఉంది కదా క్లాత్ కూడా. ఇప్పుడు ఈ రెండు కలిపి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి, జాయింట్ చేసుకోవాలి. మీరు కొంచెం పెద్ద క్లాత్ ఉంటే జాయింట్ లేకుండా కూడా వేసేసుకోవచ్చు. క్రాస్గా క్లాత్ అనేది తీసుకొని ఇలా పైపింగ్కి క్లాత్ అనేది స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ క్లాత్కి ఈ విధంగా అడ్డంగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి థ్రెడ్ అనేది బయటికి రాకుండా స్టిఫ్గా ఉంటుంది. మనం కొంచెం గట్టిగా పట్టుకున్నా కూడా థ్రెడ్ అనేది బయటికి రాదు. ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర మనం స్టిచ్ అనేది గట్టిగా వేసుకోవాలి అడ్డంగా. వీడియోలో చెప్పినట్లుగా చూడండి. ఇలా అంటే మనం 1 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి క్లాత్ అనేది కరెక్ట్గా 1/2 ఇంచ్కి ఫోల్డ్ అవుతుంది. 1/2 ఇంచ్ పైపింగ్ క్లాత్ అనేది మనకి రెడీ అవుతుందన్నమాట. వీడియోలో చెప్పినట్లుగా కరెక్ట్గా పైపింగ్ వరకు మాత్రమే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కుట్ అనేది పైపింగ్ మీద మాత్రం పడకూడదు, పైపింగ్ థ్రెడ్ మీద మాత్రం పడకూడదు. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. కరెక్ట్గా 1/4 ఇంచ్కి వచ్చేస్తుంది క్లాత్ అనేది. మనం పైపింగ్ క్లాత్ అనేది ఓన్లీ లైనింగ్ క్లాత్కి మాత్రమే స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ క్లాత్ అనేది కొంచెం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి. ఫస్ట్ నెక్ అనేది కట్ చేసుకున్నాను. ఈ విధంగా పైపింగ్ క్లాత్ అనేది స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇలా రౌండ్స్ వచ్చేటప్పుడు మనం పైపింగ్ క్లాత్ని మాత్రమే లాగాలి, కింద క్లాత్ని మాత్రం అస్సలు లాగకూడదు. లాగితే ఏమవుతుందంటే రౌండ్ అనేది పాడైపోతుంది. స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం లైనింగ్కి పైపింగ్ క్లాత్ అనేది జాయిన్ చేసాం. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వేసుకోవాలి. రైట్ సైడ్ అనేది లోపల ఉంది, రాంగ్ సైడ్ అనేది పైన పెట్టాను అన్నమాట. చూడండి, గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ లోపలికి ఉంది, రాంగ్ సైడ్ పైకి ఉందన్నమాట. నేను ఇది కొంచెం పల్చగా ఉంది కాబట్టి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. వన్స్ మీకు ఈ క్లాత్ దళసరిగా ఉంటే లైనింగ్ వైపు జాయింట్ అనేది చేసుకోండి. ఇది పల్చగా ఉంది కాబట్టి మనకి స్టిచ్చింగ్ కనబడుతుంది కాబట్టి నేనేం చేశానంటే మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. అందులో ఇది కొంచెం జారుతుంది క్లాత్. సో నేను దాన్ని ఇలా సరి చేసుకుంటూ 2 చేతులతో చూడండి, ఇలా సరి చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చాలా స్లోగా వేసుకోవాలి. మీరు నెక్ దగ్గర ఎంత స్లోగా వేస్తారో మనకి ఫినిషింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకు అర్థమవుతుంది. చూసారా రౌండ్ ఫినిషింగ్ ఎంత బాగుందో, అసలు కట్ చేయకముందే అర్థమవుతుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం కట్ చేసుకొని ఇలా కర్వ్స్ ఇచ్చుకోవాలి, లైట్గా కటింగ్ అనేది ఇచ్చుకోవాలి రౌండ్ దగ్గర. ఇలా ఇచ్చుకుంటే మనకి ఇలా తిరిగేటప్పుడు ఫినిషింగ్ అనేది బాగుంటుంది, లేకపోతే రౌండ్స్ దగ్గర పట్టేసినట్టు ఉంటుంది క్లాత్.
ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఫినిషింగ్ కుట్ అనేది వేసేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. కానీ కుట్ అనేది పైపింగ్ క్లాత్ మీద మాత్రం పడకూడదు. ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకుంటే మన ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం స్లోగా వేసుకోండి. బిగినర్స్ అయితే కొంచెం స్లోగా వేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఫినిషింగ్. చాలా నీట్గా ఉంది, చూసారా? మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి ఏమైనా వీడియోస్ కావాలంటే, స్టిచ్చింగ్కి సంబంధించినవి ఏమైనా కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.